అది ఎలాగ జర్నీ స్టార్ట్ అయింది మీకు ఎక్కువ మ్యాక్సిమం వీడియోస్లో దీనివల్ల నేను బాగా పాపులర్ అయ్యాను అంటే దీనివల్ల నన్ను అందరూ గుర్తుపడుతున్నారు అనే ఒక వీడియో ఉంటుంది కదా, అది ఏంటిది? అంటే అది శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ గారితో ఫస్ట్ వైరల్ వీడియో అదే నాకు తెలిసి. వెళ్ళి అడుక్కుంటే ఆయన్నే నీకు సిగరెట్ అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా, సంథింగ్ ఇంకా అలవాట్లు ఉన్నాయని అడిగితే అబ్బాయి నాకు ఏమి లేవు అని చెప్తే 2 నిమిషాలు ఎక్కడే ఉండు ఇప్పుడే వస్తా అంటే ఎక్కడికైనా అడుగుతా, మా ఆవిడని తీసుకొస్తా, ఏ అలవాట్లు లేనోడు ఎలా అడుక్కు తింటాడో చూస్తాను అంటాడు. ఆ వీడియో ఫస్ట్ వైరలే కాదు నాకు ఇక అది నా లైఫ్కి అరే నా మొహానికి ఎవడన్నా చూస్తాడా అనే ఫీలింగ్ నుంచి పర్లా నువ్వు చేస్తే చూస్తారు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన వీడియో అది. ఓకే, తమిళ్లో ఒక యాక్టర్ లాగా మీరు ఉంటారని మ్యాక్సిమం చెప్పుంటారు కదా? చెప్తారమ్మా, కాకపోతే ఆయన గొప్ప యాక్టర్ అయ్యి ఉండొచ్చు కానీ మేజర్గా విలన్ అయిపోయాడు. నేనేమో చేసేది కామెడీ వీడియోలు, తీసుకోవాలన్నా ఎక్కడో లోపల ఏంటి విలన్తో పోలుస్తున్నారు అనుకుంటా. రఘువరన్ బీటెక్ లాగా ఆడికేమో హీరో పేరు, నాకేమో విలన్ పేరు. ఇప్పుడు ఫేస్లో ఒకేలా ఉన్నా ఆయన విలను, నేను కామెడియన్ అలాగా. ఇంకోటి ఇందాక సాయి కుమార్ లాగా డైలాగులు ఆయనతో మనం ఎందుకులే కానీ ఆయన అంటే సకల ప్రావీణ్యుడు, అన్ని కళల ప్రావీణ్యత ఉంది. మన దగ్గర ఉన్నది జస్ట్ మనకు వచ్చిన యాక్టింగ్తో జనాలను ఎంటర్టైన్ చేయడం అయితే వచ్చు. ఆయన అంత రేంజ్ కాదు, అవకాశం వస్తే ఆయన పక్కన చేయాలని అనుకుంటా. ఎందుకంటే స్క్రీన్ మీద ఏం పేరు రాస్తారా అని చూడడం. అక్కడ ఏం పెడతారు? ఆయన పేరు సాయి కుమార్ అని రాస్తారు, నా పేరు పక్కన మా ఇంటి పేరు ఉంటుంది కొండూరు. కాకపోతే కమేడియన్ అని కూడా రాయచ్చు. ఏదైతే స్క్రీన్ మీద కనిపించాలి అదే ఆశ. ఏదో నేను ప్రాస మీద ఆశతో చెప్పానండి, అది సాయి కుమార్ అంటే పేరు కలిసిందని మీరు చెప్పారు, దానికి నాకు సంబంధమే లేదని నేను చెప్తున్నా అంట. అది మీ యొక్క డౌన్ టు ఎర్త్ పర్సన్ కదా, సో సూపర్. మీరు ఇప్పుడు ఇలా జర్నీ స్టార్ట్ చేస్తున్నారు, యాజ్ యాక్టర్గా మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా, ఫ్యామిలీ నుంచి ఏమన్నా లేకపోతే కొన్ని వస్తాయి కదా ప్రాబ్లమ్స్? చుట్టాలందరూ చూసి ఎరా నీకు ఏమైనా పిచ్చ పట్టిందా అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ పిచ్చ ఏమైనా పట్టిందా అన్నారు. మా ఆవిడ కూడా స్టార్టింగ్ అంటే టిక్ టాక్ వీడియోలు చూసి ఎందుకు నీకు ఏ అవసరమా, తర్వాత ఓన్ వాయిస్ వీడియోలకు షిఫ్ట్ అయిన తర్వాత పర్లేదు బాగానే చేస్తున్నావు ట్రై చేయన్నారు. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, పర్లే ఇప్పటి వరకు. కాకపోతే ఏంటంటే పెళ్ళి అయిపోయి పిల్లలు ఉండి పెళ్ళం ఉంటే ఫర్దర్గా ముందుకెళ్ళాలి అంటే వాళ్ళని అన్యాయం చేస్తావా అనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. జెన్యున్గా ఏంటంటే యూట్యూబ్ నుంచి కోట్లు లక్షలు వచ్చేస్తాయని యూట్యూబ్లో వీడియోలు పెడతారు కదా, అందరికీ యూట్యూబ్ నుంచి రావు. వాళ్ళలో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను తీసుకోవాలంటే 3-4 నెలలు పడుతుంది ఒక ఇన్కమ్ తీసుకోవాలంటే. నాకు ప్రమోషన్ చేయడం రాదు, చదువు రాదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు ఉన్నదల్లా ఒక్కటే యాక్టింగ్ చేయడం ఒకటే. ప్రమోషన్లు ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా నాకు తెలియదు. వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యే అవకాశం, ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూకి వచ్చారంటే పొరపాటున వచ్చి ఉంటారులే అనుకున్నా జెన్యున్గా. అంటే లేదు నేనన్నా పొరపాటుగా వచ్చి ఉండాలి. కరెక్ట్గానే వచ్చాలండి నేనైతే కనుక. దేవుళ్ళు ఇప్పుడు వరకు అలాంటి అలవాట్లు లేవు. ఆ మాయలో ఉన్నామంటే చెప్పండి, వెళ్ళి పక్కనే ఉందో తెచ్చుకుంటాం. అమ్మ అప్పుడు ఇది తెస్తుంది. నైస్, సూపర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ అంటే ఇప్పటిదాకా ఒక పెళ్ళి అయిందండి, దేవుడు 2 పిల్లలు ఇచ్చారు. ఎంత అన్యాయం చేశారు? అన్యాయం ఏం లేదు, ఈ మొహానికి ఆ పెళ్ళి కూడా అవుద్దా అనే డౌట్ ఒకటి ఉండేది నాకు కాదు జనాలకి. ఇది రియలైజేషన్ జనాలకి. నాకు అవుద్ది 4-5 అవుద్దని అప్పట్లో అనుకునేవాడిని. నేమ్ ఏంటండి మా వైఫ్ నేమ్? మా ఆవిడ పేరా నాగలక్ష్మి గారు. వింటున్నారు కదండి నాగలక్ష్మి గారు? ఆవిడే చెప్పింది, ఇప్పటికీ చెప్తానే ఉంటుంది. నేను దొరకడం ఎక్కువ, ఇంకా 4-5 దొరికినప్పుడు చూద్దాం. ఆవిడకి ఆ నమ్మకం ఉంది, బిలీఫ్, ఆ రియలైజేషన్ ఆవిడకి ఉంది. మీకు ఎప్పుడైతుందో కాన్ఫిడెన్స్ ఆమెకు ఉంది, నా కాన్ఫిడెన్స్ నాది. ఇప్పటికీ అనుకుంటా ప్రపంచంలో నా అంత అందగాడు ఇంకెవడో ఉండడు. ఆయన అందంగా పుట్టడం మీరు చేసిన తప్ప అండి? అదే ఇప్పుడు ఏంటి జనాలందరూ నాతో ఎందుకు ఫోటో దిగాలి? అసలు ఎందుకు అలాగా అందగాడినంత మాత్రం నా మీద ఎగబడిపోతారండి వీళ్ళు? నిద్రపోయినప్పుడల్లా వచ్చి ప్రతిసారి ఇదే కళ వస్తుంది, మారిద్దేమో అని వస్తా. నిద్ర అలా పట్టంగానే అందరూ వచ్చి మీద పడిపోతున్నట్టు బకెట్ వాటర్తో పట్టేయాలని కొడతారు. తెల్లారి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలే అనగానే అప్పుడు నిద్ర మెలకు వచ్చింది. మంచి డ్రీమ్లో నుంచి లేపేసింది అమ్మ. అవునా? అర్రే, ఆ డ్రీమ్ కనుక చెప్పుంటే మిమ్మల్ని లేపేసేది.
ఆ డ్రీమ్ పోతున్నానంటే అసలు నిద్రపోనేది కాదు. ఇది రియలైజేషన్. సూపర్, స్పాంటేనిటీ మాత్రం సూపర్ ఉంది. నేనైతే చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ఓకేనా, జనాలు తిట్టుకోకుండా ఉంటే చాలు. చాలు. అది ప్రేక్షక దేవుళ్ళ మీదే నమ్మకం. వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తారులేండి. వాళ్ళు ఆదరిస్తేనే ఇక్కడ ఉన్నా, లేదనుకున్నా అందరిలాగా రోడ్డు మీద క్యారేజీలోనూ కవర్లు ఇంట్లో కూరగాయలు తీసుకుంటూ వెళ్తా ఉంటాం.